సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా సాక్ష్యమనగ గనిన వినిన సంగతులను తెలుపుటై సాక్ష్యమనగ కనిన వినిన సంగతులను తెలుపుటై సాక్ష్యమిచ్చు కొరకు నన్ను స్వామి రక్షించినంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా దిక్కుదెసయులేని నన్ను దేవుడెంతో కనికరించి దిక్కుదెసయులేని నన్ను దేవుడెంతో కనికరించి మక్కువతో నాకు నెట్లు మనశ్శాంతినిచ్చినాడు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా జనుల రక్షణ భారమున పైని గలదు పల్లెటూళ్ళ జనుల రక్షణ భారమున పైని గలదు పిల్లలకును పెద్దలకును ప్రేమతో నా స్వానుభవము సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడంచు సాక్ష్యమిచ్చేదా బోధ చేయలేను వాదములకు బోను నాకదేల బోధ చేయలేను వాదములకు బోను నాకదేల నాదుడేసు ప్రభును గూర్చి నాకు తెలిసినంత వరకు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా పాపులకును మిత్రుడంచు ప్రాణముసగి లేచెనంచు పాపులకును మిత్రుడంచు ప్రాణముసగి లేచెనంచు పాపముల క్షమించునంచు ప్రభుని విశ్వసించుడంచు సాక్ష్యమిచ్చేదా మన స్వామి యేసు దేవుడనుచు సాక్ష్యమిచ్చేదా నా అనుభవం సాక్ష్యమిచ్చేదా నాడు నేడు అనే కార్యక్రమం గురించి ఈ రోజున దేవుని దయతో 47వ ఎపిసోడ్లో నా 59 ఏళ్ల అనుభవంలో 333 మంది మాట సపోర్ట్ చేసిన వారిలో 47వ మాటను మాట్లాడిన వారి గురించి అలాగే మొదటి పార్టులో దేవుని వాక్యం తెలుసుకున్న 7గురు మాట్లాడే 7 మాటల గురించి అలాగే రెండవ పార్ట్లో దేవుని వాక్యం తెలియనప్పుడు 7 రకములుగా కష్టేఫల గురించి 7 అనుభవ సాక్ష్యం గురించి అలాగే మూడవ పార్ట్లో దేవుని వాక్యం తెలుసుకున్న నేను 30 ఏళ్లుగా 7 మాటలతో 7 రకములుగా దేవునికి 1000 స్తుతి స్తోత్రం చెల్లించడం ద్వారా నా జీవితంలో జరిగిన అద్భుత కార్యాల గురించి ఈ కార్యక్రమాలను ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 7 గంటల 30 నిమిషాల వరకు మోక్ష మార్గం టీవీ ఛానల్స్లోను యూట్యూబ్ ఛానల్స్లోను ఈ కార్యక్రమాలను నా అనుభవం సాక్ష్యం ఇచ్చేదా నాడు నేడు అనే కార్యక్రమాలుగా 333 ఎపిసోడ్లలో 1000 స్తోత్రములు చెల్లించడం గురించి మీ అందరికీ చెప్పబోతున్నాను. మరి ముందుగా 7గురు మాట్లాడి 7 మాటలలో మొదటి మాట చూసినట్లయితే 1965లో నాడు
నిరుపేదలైన డైలీ కూలీలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కొన్ని పల్లెటూళ్ళలో ఉండే అన్ని కులాలలో అన్ని మతాలలో ఉండే నిరుపేదలైన మరి పేద ప్రజలు ప్రతిరోజు కూడా ఎటువంటి పనులు చేసేవారంటే అనేక మంది మరి ఆటోలు నడపటం, రిక్షాలు తొక్కటం, ఎడ్ల బండ పైన మరి సరుకులు మరి ఫ్యాక్టరీలకు తీసుకెళ్ళటం, అటువంటి పనులు చేస్తూ ఉండేవారు. మరి నేడు 2024 సంవత్సరం నేడు చూసినట్లయితే నిరుపేదలైన వారసులుగా పట్టణాలలో ఫారిన్ కంట్రీస్లో పనులు చేస్తున్నారు. అటువంటి చిన్న చిన్న వ్యాపారాలు పనులు చేసుకున్న వారికి ప్రభుత్వ పథకాలు వస్తున్నాయి. అంతే మాత్రమే కాకుండా అనేక మంది ఆ గ్రామాలను దత్తత తీసుకుని అనేక రకాలుగా ఆ గ్రామాలకు సపోర్ట్ చేస్తున్న వారికి ప్రతి ఒక్కరికి కూడా మనం ఎప్పుడు కూడా నిత్యము కృతజ్ఞతలు చెల్లించాలి. అలాగే రెండవ మాట, 1965లో నాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కొన్ని పల్లెటూళ్ళలో ఉంటున్నటువంటి అన్ని మతాలలో అన్ని కులాలలో ఉన్నటువంటి నిరుపేదలైన పిల్లలు చదువుకునే స్తోమత లేనప్పుడు అటువంటి పిల్లలు కార్మికులుగా చిన్నతనంలోనే అనేక రకాలు పనులు చేస్తూ ఉండేవారు. అటువంటి పనుల్లో మరి బిల్డింగులకి పైప్ తీసుకుని మరి క్యూరింగ్ వాచ్మెన్గా ఉండటం, అలాగే ఆ పనులకి వచ్చిన వారికి మరి సిమెంటు ఇసుక అటువంటి మోయటం, కార్మికులుగా చిన్నపిల్లలు పనులు చేయటం చూడటం జరిగింది. అలాగే నేడు చూసినట్లయితే అటువంటి నిరుపేదలైన పిల్లలు చదువుకునే స్తోమతలైన పిల్లలకు మరి నేడు అనేక రకాలుగా ప్రభుత్వ పథకాలు వస్తున్నాయి. కాబట్టి అన్ని పల్లెటూళ్ళలో ఉన్నటువంటి నిరుపేదలు అందరి పిల్లలు చదువుకుంటున్నారు. అంతే మాత్రమే కాకుండా తల్లిదండ్రుల సపోర్ట్ కూడా మరి ఎంతో మరి కష్టపడి మరి అప్పులు చేసి పిల్లలకు మంచి స్కూల్లో ఫీజులు కట్టి మరి పిల్లల్ని చదివించే తల్లిదండ్రులు కూడా ఉంటున్నారు. అంతే మాత్రమే కాకుండా పిల్లలు ఫారెన్ కంట్రీస్ చదువుల నిమిత్తమే వెళ్ళినప్పుడు డబ్బులు లేకపోయినప్పటికీ మరి బ్యాంకుల్లో లోన్ తీసుకుని ప్రతి నెల ఈఎంఐ కట్టేలాగా లోన్ తీసుకుని మరి బిడ్డల్ని మరి ఫారెన్ కంట్రీస్కి పంపిస్తున్నటువంటి అటువంటి తల్లిదండ్రులకు మనందరం కూడా కృతజ్ఞతలు చెల్లించాలి. మరి మూడవ మాట, 1965లో నాడు మరి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కొన్ని పల్లెటూర్లలో అన్ని మతాలలో కానీ అన్ని కులాలలో కానీ ఉన్నటువంటి అటువంటి నిరుపేదలైన వృద్ధులకు వికలాంగులకు ఆ రోజుల్లో ఎటువంటి ప్రభుత్వ పథకాలు లేవు. ఎటువంటి సపోర్ట్ లేనప్పుడు మరి ఆ కుటుంబంలో ఉన్నటువంటి మరి చిన్న మనవరాలుగా ఉన్నటువంటి మనవరాలుగా మన వృద్ధులను వికలాంగులను విరాండలను సరిగ్గా చూడకుండా వారికి సరైన భోజనం పెట్టకుండా మరి చాలా హింసించి బాధలు పెట్టి అనేక రకాలుగా శ్రమలు పెట్టి అటువంటి వారిని మరి అనాథ ఆశ్రయాల్లో పెట్టి మనవరాలుగా ఆ రోజుల్లో ఉండేవారు. నేడు 2024లో నేడు చూసినట్లయితే వృద్ధులు వికలాంగులకు విధవరాండ్రులకు ప్రభుత్వ పథకాలు వస్తున్నాయి. అటువంటి వారికి పెన్షన్లు వస్తున్నాయి. ఆ కుటుంబంలో మనవరాలుగా ఉన్నటువంటి వారి డబ్బులు వస్తున్నందువలన వారిని మంచిగా ప్రేమగా చూడటం, మంచి బట్టలు వేయటం, అన్ని రకాలుగా వారికి సదుపాయాలు చేయటం. అటువంటి మనవరాలు ఎందుకు చూస్తున్నారంటే వారికి పెన్షన్లు వస్తున్నాయి, ప్రభుత్వ పథకాలు వస్తున్నాయి. కాబట్టి ఆ కుటుంబంలో ఉన్న ఆ మనవరాలు అంత ప్రేమగా వారిని చూస్తున్నందుకు ఆ మనవరాలకి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నాలుగవ మాట, 1965 నాడు నిరుపేదలైన పుట్టుక క్రైస్తవులు చూసినట్లయితే మరి పల్లెటూళ్ళలో ఉండే మరి నిరుపేదలైనటువంటి పుట్టుక క్రైస్తవులు మరి ఆదివారం మాత్రమే దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని స్తుతించి మయంపరిచి కనపరిచి ఆ ఆదివారం రోజున వారు వేసుకున్న బట్టలు చూసినప్పుడు వారు నిజంగా క్రైస్తవులు చర్చికి వెళ్ళి వస్తున్నారు అని వారి బట్టలను చూసే ఆ రోజుల్లో గుర్తించేవారు. అటువంటి వారు ఆదివారం మాత్రమే చర్చికి వెళ్ళేవారు. మిగిలిన రోజులన్నీ కూడా మరి ఆటోలు నడపటం, రిక్షాలు తొక్కటం, మరి కారులు నడపటం, క్యాబులు నడపటం అటువంటి పనులు మరి ఆ రోజుల్లో చేసేవారు. 2024లో నేడు చూసినట్లయితే పుట్టుక క్రైస్తవులుగా వారసులైనటువంటి మనం మరి పట్టణాలలో పాలన కంట్రీస్లో సొంత గృహాలు కట్టుకుని మరి ఎంతో ఆస్తికర్తలుగా కోటేశ్వరులుగా ఉంటున్నామంటే కారణం ఆ రోజుల్లో పుట్టుక క్రైస్తవులుగా ఉన్నటువంటి తల్లిదండ్రులు మన కోసం చేసి కష్టపడి చదివించిన చదువు వల్లే ఈరోజు ఈ స్థితిలో ఉన్నాం. అంతే మాత్రమే కాకుండా అటువంటి తల్లిదండ్రులు చేసిన ప్రార్థన ఫలితంగా ఈ రోజున ఇంతగా ఆశీర్వదించబడటానికి కారణం తల్లిదండ్రులు. అటువంటి తల్లిదండ్రులకు మనం ఎప్పుడూ కూడా మరి కృతజ్ఞతలు చెల్లించాలి. మరి ఐదవ మాట చూసినట్లయితే 1965లో నాడు నిరుపేదలైన పాస్టర్లు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కొన్ని పల్లెటూర్లలో ఉంటూ కష్టే ఫలితో పేదరికంతో స్వార్థ పరిచర్యలు చేస్తూ పాస్టర్లకు పాస్టరమ్మలకు నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాను, నా వందనాలు తెలియజేస్తున్నాను. మరి నేడు 2024 సంవత్సరంలో అటువంటి పాస్టర్లకు వారసులుగా పుట్టినటువంటి వారసులు ఉన్నటువంటి పాస్టర్లు మరి 3 రకాలుగా మరి స్వార్థ పరిచర్యలు చేయటం నేను చూడటం జరిగింది. మొదటి రకం పాస్టర్లు ఎలా ఉన్నారంటే పట్టణాలలో ఫారిన్ కంట్రీస్లలో పెద్ద చర్చిలు కట్టుచు పెద్ద ఫంక్షన్ హాల్లో మరి అద్దెకు తీసుకుని టీవీలో పెట్టి
లైవ్ ప్రోగ్రాం ద్వారా వాక్యాన్ని అందిస్తున్నారు. అంతే మాత్రమే కాకుండా అటువంటి దైవజనులు పేద ప్రజలకు అనేక రకాలుగా మరి సహాయం కూడా చేసే అటువంటి దైవ సేవకులు కొందరు ఉన్నట్లయితే, మరి రెండవ రకం పాస్టర్లు చూసినట్లయితే పాస్టర్లుగా ట్రైనింగ్ అయ్యి వారి చర్చిల్లో జీతాలు తీసుకునే వారిగా అనేక సంఘాలకు వెళ్ళినప్పుడు ఆ ఇద్దరు పాస్టర్లో పెద్ద పాస్టర్కి చిన్న పాస్టర్కి పడక గొడవలు, అలా 10 మంది పాస్టర్లు ఉన్న చోట గొడవలు పెట్టుకుండి ఆ సంఘంలో సంఘ పెద్దలతో, ట్రెజరర్తో, శ్రేణ సమాజంతో, సంఘస్థులతో, అలా కెమెరామెన్లతో అనేక రకాలుగా వారితో గొడవలు పెట్టుకుని అనేక రకాలుగా మరి చర్చిలోనే ఆల్టర్ దగ్గరే కొట్టుకోవటం, గింటుకోవటం, తోసుకోవటం, పెద్ద పెద్ద అరుపులు అరుచుకుంటూ ఉన్నటువంటి పాస్టర్లు, రెండవ రకం పాస్టర్లను మనం యూట్యూబ్ ద్వారా అనేక మందిని చూస్తున్నాం. మరి మూడో రకం పాస్టర్లు చూసినట్లయితే ఈ మూడో రకమైన పాస్టర్లు మరి పల్లెటూర్లలో కానీ, పట్టణాలలో కానీ, ఫారిన్ కంట్రీస్లో కానీ సువార్త సేవ చేయరు. వారు ఎక్కడ చేస్తారంటే సైకిల్ కూడా వెళ్ళటానికి లేని ప్రదేశంలో, అడవి ప్రాంతాల్లో, మరి గిరిజన ప్రాంతాల్లో, కొండ ప్రాంతాలలో నడుచుకుంటూ వెళ్ళి మరి కరపత్రాలు ఇచ్చి దేవుని వాక్యాన్ని అందించి అటువంటి వారికి రక్షణ, దేవుని ప్రేమ చూపించి అటువంటి గొప్ప సువార్త చేస్తున్నటువంటి మరి టీవీల ద్వారా కానీ అటువంటి పెద్ద పెద్ద చర్చిల్లో వాక్యాలు చెప్పే పాస్టర్ల కంటే మరి నడుచుకుంటూ వెళ్ళి కొండ ప్రాంతాల్లో, జైల్లో ఖైదీలకు అనేక రకాలుగా వాక్యాన్ని అందిస్తున్నటువంటి పాస్టర్లకు నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి 6వ మాట చూసినట్లయితే 1965లో నాడు మరి నిరుపేదల సంఘస్థులుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కొన్ని పల్లెటూర్లలో సంఘ పరిచర్యలు పాలిభాగస్తులుగా, ట్రెజరర్గా, సంఘస్థులుగా, శ్రేణ సమాజముగా దేవుని ఆనుకుని దేవుని యందు భయభక్తులు కలిగి మరి దేవుని ప్రేమను ఎరిగిన వారుగా మరి ఖచ్చితంగా దేవుని పరిచర్యలో పాలిభాగస్తులుగా దేవునికి భయపడి మరి సువార్త సేవ చేసేవారు. మరి నేడు చూసినట్లయితే 2024 సంవత్సరంలో సంఘస్థులుగా ప్రతి సంఘాల్లో చర్చిలకి ఎటువంటి పేర్లు ఉన్నప్పటికీ ప్రతి సంఘంలో 7 రకాలైన మరి పరిచర్యలు చేస్తున్నారు. వారి స్త్రీలైనా పురుషులైనా సంఘములో 7 రకాలైన పరిచర్యలు చేస్తున్నారు. మరి మొదటి రకం పరిచర్య చూసినట్లయితే సంఘములో ఒక రకంగా ఉంటారు, మరి వారి ఇంటి దగ్గర ఎలా ఉంటారో మీకు అందరికీ చెప్పబోతున్నాను. మొదటి రకం పరిచర్య చూసినట్లయితే సంఘములో ట్రెజరర్గా మంచి పేరు ప్రఖ్యాతలు గల వారిగా సంఘములో అందరికీ కనిపిస్తారు. కానీ వారింటిలో కోడల్ని బాధ పెట్టడం, కూతుర్ని, కొడుకుని, భార్యని బాధ పెట్టడం, బంధువుల్ని బాధ పెట్టడం, అటువంటి బుద్ధితో అనేక రకాలుగా బాధపెట్టి అటువంటి బుద్ధిని మార్చుకోండి బ్రదర్. అటువంటి బుద్ధి మార్చుకుంటే దేవుణ్ణి మీరు స్తుతించి మహింపరిచి గణపరిచే వారిగా ఉంటారని అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. రెండవ రకం సంఘ పరిచర్య చూసినట్లయితే సంఘములో శ్రేణ సమాజముగా, ట్రెజరర్గా, ప్రెసిడెంట్గా, మంచి ప్రార్థనా పరురాలుగా, ఎంతో భక్తి పరురాలుగా ఆ సంఘంలో అందరికీ కనిపిస్తారు. కానీ వారింటిలో మాత్రం భర్తని మాటలతో బాధపెట్టడం, కూతుర్ని బాధపెట్టడం, కొడుకుని బాధపెట్టడం, కోడల్ని బాధపెట్టడం, అలాగే కూతురు పిల్లలను ఒక రకంగా చూడటం, కొడుకు పిల్లలను ఒక రకంగా చూడటం, కూతురికి నానా రకాలైన మాటలు చెప్పి మరి కోడల్ని తిట్టేలాగా మరి చెప్పే మరి అత్తలుగా ఉండటం, అటువంటి బుద్ధి ఉండటం మంచిది కాదు సిస్టర్. అటువంటి బుద్ధిని మార్చుకుని మీరు సంఘ పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉంటున్నారు కాబట్టి దేవుని స్తుతించండి, మహింపరచండి, గణపరచండి. అటువంటి బుద్ధిని మార్చుకోమని నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. మరి 3వ రకం సంఘ పరిచర్య సంఘములో సంఘ పెద్దలుగా మంచి పేరు ప్రఖ్యాత గల వారిగా సంఘములో అందరికీ కనిపిస్తారు. కానీ వారింటిలో మాత్రం అల్లుల్ని బాధపెట్టడం, కూతుర్ని బాధపెట్టడం, కొడుకుని బాధపెట్టడం, కూతుర్ని బాధపెట్టడం, మనవరాలని బాధపెట్టడం, మనవలను బాధపెట్టడం, అనేక రకాలుగా బంధువుల్ని బాధపెట్టడం, అటువంటి బుద్ధి ఉండటం మంచిది కాదండి బ్రదర్. అటువంటి బుద్ధిని మార్చుకోమని నా అనుభవంతో మీకు చెప్తున్నాను. మరి 4వ రకం సంఘ పరిచర్య సంఘములో బైబిల్ చదవటంలో, పాటలు పాడటంలో మంచి పేరు ప్రఖ్యాతలు గల వారిగా సంఘములో అందరికీ కనిపిస్తారు. కానీ వారింటిలో మాత్రం అన్నని బాధ పెట్టడం, వదినని బాధ పెట్టడం, అన్న పిల్లలను ఒక రకంగా చూడటం, మరి వదిన తల్లిదండ్రులని ఒక రకంగా చూడటం, మరి ఆడపడుచుని ఒక రకంగా చూడటం, మరి వియ్యంకొండి వియపురాలను ఒక రకంగా చూడటం, అటువంటి బుద్ధి ఉండటం మంచిది కాదండి సిస్టర్. అటువంటి బుద్ధిని మార్చుకోమని నా అనుభవంతో మీకు సాక్ష్యం ఇస్తున్నాను. 7వ మాట చూసినట్లయితే 1965లో మరి సంఘములో సంఘ పరిచర్యలో పాలిభాగస్తులుగా ఉంటూ మరి ఇంటిలో హింసించే అత్తల్ని, కోడల్ని, మరి కూతుర్ని, కొడుకుని, భర్తని హింసించే ఒక రకం మనుషులైతే మరి 7వ మాట 1965లో నాడు నిరుపేదలైన క్రైస్తవ కుటుంబాలు ఆ రోజుల్లో ఎలా ఉంది అంటే మరి కుటుంబంగా ఆదివారం సంఘానికి వెళ్ళి దేవుని స్తుతించి మహింపరిచి గణపరిచి మరి సంతోషంతో ఆనందంతో ఇంటికి వచ్చి మరి కుటుంబంగా ఉండేవారు. మరి నేడు చూసినట్లయితే 2024 సంవత్సరంలో నేడు చూసినట్లయితే
క్రైస్తవ కుటుంబంగా పట్టణాలలో ఫారిన్ కంట్రీస్లో ఉంటున్నారు. 24 గంటలు వాక్యం వింటున్నారు, టీవీలో వాక్యం వింటున్నారు. మరి అనేక మంది దైవ సేవకులకి ఫోన్లు చేసి ప్రార్థన చేయించుకుంటున్నారు, ప్రేయర్ టవర్కి ఫోన్ చేసి ప్రేయర్ చేయించుకుంటున్నారు. అనేక మరి సంఘాల్లో ఏ అవసరం వచ్చినప్పటికీ వెంటనే కానుకలు ఇస్తున్నారు, అనేక రకాలుగా సపోర్ట్ చేస్తున్నారు. అయినప్పటికీ అటువంటి కుటుంబాల్లో సంతోషం లేకుండా, సమాధానం లేకుండా, సంపూర్ణమైన ఆరోగ్యం లేకుండా ఉంటున్న క్రైస్తవ కుటుంబాలు చూసినట్లయితే ఒకే ఇంటిలో ఉంటున్న పెదనాన్న పెద్దమ్మను కలిపేది మాట్లాడే మాట, ఒకే ఇంటిలో ఉంటున్న పెదనాన్న పెద్దమ్మను విడదీసేది కూడా మాట్లాడే మాట. అలా ఒకే ఇంటిలో ఉంటున్న పెదనాన్న కొడుకుని కలిపేది మాట్లాడే మాట, ఒకే ఇంటిలో ఉంటున్న పెదనాన్న కొడుకుని విడదీసేది కూడా మాట్లాడే మాట. అలాగే ఒకే ఇంటిలో ఉంటున్న పెదనాన్న కూతుర్ని కలిపేది మాట్లాడే మాట, ఒకే ఇంటిలో ఉంటున్న పెదనాన్న కూతుర్ని విడదీసేది కూడా మాట్లాడే మాట. ఒకే ఇంటిలో అందరినీ కలిపేది మాట్లాడే మాట, ఒకే ఇంటిలో ఉంటున్న అందరినీ విడదీసేది కూడా మాట్లాడే మాట. అందుకే మీ నోటిని అదుపు చేయండి, అందుకే మీ మాటని పొదుపు చేయండి, మీ బుద్ధిని మార్చుకోండి, దేవుని స్తుతించండి, మహింపరచండి, ఘనపరచండి. మనిషిని బాధ పెట్టడం అది మంచి పద్ధతి కాదని నా అనుభవంతో మీకు సాక్ష్యం ఇస్తున్నాను. ఇప్పుడు ఒక స్తుతి గీతం విందాం. స్తుతి గీతం విన్న తర్వాత మరి రెండవ పార్ట్లో మరి దేవుని వాక్యం తెలియనప్పుడు 7 రకాలుగా 7 అనుభవ సాక్ష్యముల గురించి, అలాగే మూడో పార్ట్లో దేవుని వాక్యం తెలుసుకున్న నేను 7 మాటలతో 7 రకాలుగా దేవునికి 1000 స్తుతి స్తోత్రములు చెల్లించడం గురించి మీకు అందరికీ ఇప్పుడు చెప్పబోతున్నాను. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము, స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. యేసునాథుని మేలులు తలంచి, యేసునాథుని మేలులు తలంచి స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సియోను మార్గములో పలు శోధనలు రాగా, సియోను మార్గములో పలు శోధనలు రాగా, సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితివి, సాతాన్ని జయించుటకు విశ్వాసమునిచ్చితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, సిలువను మోసుకొని సువార్తను చేపట్టి, యేసుని వెంబడింప ఎంత భాగ్యమునిచ్చితివి, యేసుని వెంబడింప ఎంత భాగ్యమునిచ్చితివి. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము. రెండవ పార్ట్లో దేవుని వాక్యం తెలియనప్పుడు 7 రకాల కష్టఫల గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, మొదటి అనుభవ సాక్ష్యం నా 59 ఏళ్లలో 333 మంది మాట సపోర్ట్ చేసిన వారిలో 47వ మాటను మాట్లాడిన వారు 3 ఏళ్ళు కళ్ళు ఎరుపుతో బాధపడినప్పుడు మరి ఎంఆర్ఐ స్కానింగ్లు చేయించుకోవడానికి కానీ హాస్పిటల్లోకి నన్ను తీసుకెళ్ళి మరి హాస్పిటల్ని పరిచయం చేసిన మరి ఆ మాట సపోర్ట్ చేసిన వారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అంతే మాత్రమే కాకుండా మరి ప్రభునందు నిద్రించినటువంటి పూర్వీకులైన వారికి పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. రెండవ అనుభవ సాక్ష్యం చూసినట్లయితే
1987లో దేవుని వాక్యం తెలియనప్పుడు హైదరాబాద్లో నిరుద్యోగ సమస్యలు, పోలీసు ఉద్యోగం వస్తుందని, కండక్టర్ ఉద్యోగం వస్తుందని 50 రూపాయలు మరి నర్సాపూర్ ట్రైన్ టికెట్ తీసుకుని హైదరాబాద్ వచ్చినటువంటి నేను ఎటువంటి ఉద్యోగం లేకుండా అనేక రకాలుగా నిరుద్యోగ సమస్యతో బాధపడిన పరిస్థితి ఉన్నది. మరి మూడవ అనుభవ సాక్ష్యం చూసినట్లయితే 1988లో దేవుని వాక్యం తెలియనప్పుడు హైదరాబాద్లో మార్బుల్ గ్రనైట్ టైల్స్ పని నేర్చుకోవడానికి అనేక మంది మేస్త్రులు నన్ను పనులకు తీసుకువెళ్ళినప్పుడు మరి వారికంటే నేను పని మంచిగా నేర్చుకుంటానని, వారికంటే నాకు మరి డబ్బులు ఎక్కువ వస్తాయని, నాకంటే మరి సీనియర్ మేస్త్రులు ఎంతో ర్యాగింగ్ చేసేవారు. అది ఎలా ర్యాగింగ్ చేసేవారంటే, నేను అన్నం పట్టుకెళ్ళిన బాక్సుని మరి మధ్యాహ్నము నేను తినక ముందే వాళ్ళ అన్నంలో బాక్సులో అన్నమంతా తినేసి, ఆ బాక్సులో మరి పేడను, కుక్క లెటర్ను, అలాగే టాయిలెట్ వేసి, ఇసుగునేసి, కంకరాళ్ళు వేసి అనేక రకాలైన ఆ బాక్సులు పెట్టి ఉంచేవారు. నేను మధ్యాహ్నం భోజనం చేద్దామని ఆ మూత తీసుకునేటప్పటికి అవి అటువంటి అనేక రకాలైనవి ఆ బాక్సులు పెట్టి ఉండేవి. మరి ఆ పూట భోజనం లేకుండా అలాగే పని నేర్చుకుంటూ మరి ఉన్నప్పుడు అనేక రకాలైన అనారోగ్యాలకు నేను గురి కావడం జరిగింది. అలాగా ఆ రకంగా మరి వాళ్ళు ఎంత హింస పెట్టినా, ఎన్ని బాధలు పెట్టినా నేను ఆ రోజుల్లో మార్బుల్ గ్రనైట్ పని నేర్చుకోవటం జరిగింది. 4వ అనుభవ సాక్ష్యం చూసినట్లయితే మరి 1999లో దేవుని వాక్యం తెలియనప్పుడు హైదరాబాద్లో మరి అనేక రకాలైన ఆర్థిక సమస్యలతో బాధపడడం జరిగింది. మరి కూలితో కూడా రావడం వల్ల మరి ఇంటికిరే కట్టడానికి, ఇంట్లో మరి కావాల్సిన సరుకులు తేవడానికి డబ్బులు లేక అనేక రకాలుగా ఆర్థిక సమస్యలతో బాధపడటం జరిగింది. మరి 5వ అనుభవ సాక్షి చూసినట్టయితే 1990లో దేవుని వాక్యం తెలియనప్పుడు హైదరాబాద్లో 12 చోట్ల మరి రూమ్ అద్దెకు తీసుకుని ఉండటం జరిగింది. అలాగే ఎక్కడైతే రూమ్ తక్కువ అద్దెకుతో దొరుకుతుందో అని హైదరాబాద్లో 12 చోట్ల మరి రూమ్ అద్దెకు తీసుకుని ఉండటం జరిగింది. మరి 6వ అనుభవ సాక్షి చూసినట్టయితే 1994లో దేవుని వాక్యం తెలియనప్పుడు హైదరాబాద్లో 7 రకాలైన అనారోగ్యాలతో నేను బాధపడటం జరిగింది. మరి 7 రకాలైన అనారోగ్యాలలో మరి సరైన భోజనం లేకుండా, సరైన పోషణ లేకుండా, మరి ఆ పని వాళ్ళు పెట్టి ర్యాగింగ్ చేయటం వల్ల, మరి ప్రతిరోజు నడుచుకుంటూ వెళ్ళి పనులు చేయటం వల్ల, సరైన భోజనం లేనందువలన 7 రకాలైన అనారోగ్యాలలో 4వ రకమైన అనారోగ్యం ఏంటంటే 2 ఏళ్ళు మరి మూతి వంకర పోయినప్పుడు మరి చార్మినార్ వెళ్ళి పావురాలు తెచ్చి దాని రక్తం రాయటం వల్ల ఆ వంకరపోయిన మూతి మంచిగా రావటం, అటువంటి మరి అనారోగ్య పరిస్థితిలో నేను బాధపడటం జరిగింది. మరి 7వ రకం అనుభవ సాక్ష్యం చూసినట్లయితే 1994లో దేవుని దర్శనము, స్వస్థత చూసినట్లయితే శిలువపై మాట్లాడిన 7 మాటల కంటే ముందుగా ఆయన పొందిన గాయాలు మరి గుర్తు చేసుకుంటే మన శరీరమే గుగ్గురుపరిచే రీతిలో మనకి అనిపిస్తుంది. అటువంటి మరి బాధలు భరించిన ఆ యేసుక్రీస్తు మరి మొదటగా 150 కేజీల బరువు గల శిలువను, రెండవదిగా 150 అడుగుల ఎత్తుగల శిలువను, మూడవదిగా మరి 8 అడుగుల వెడల్పు గల శిలువను, నాలుగవదిగా 350 మంది సైనికులతో, ఐదవదిగా 50 గుర్రపురవతులతో, ఆరవదిగా 3 సార్లు యేసుక్రీస్తు కింద పడిపోవటం, ఏడవదిగా 5480 శరీరంపై గాయములతో, ఎనిమిదవదిగా 17 తలల్లో లోతైన గాయములతో, తొమ్మిదవదిగా 17 గంటల పాటు నీరు లేకుండా, మరి 10వదిగా 150 వీపుపైన గాయములతో, 11వదిగా 6.5 లీటర్లు రక్తం చిందించి, మరి 12వదిగా శిలువపై మాట్లాడిన 7 మాటలలో మరి 4వ మాట చూసినట్లయితే మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనంలో ఏలీ ఏలీ లామా సబక్తా, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచిదవనే వాక్యం తెలుసుకున్న నేను ఆ వాక్యాన్ని పట్టుకుని ఆ వాక్యానుసారంగా జీవించడం జరిగింది. శిలువ దర్శనంలో మరి నాకు సంపూర్ణ స్వస్థత, సంపూర్ణ ఆరోగ్యము, ఆర్థిక సమస్యల నుంచి, అనారోగ్యాల నుంచి స్వస్థత పొందుకున్న నేను శిలువలో మాట్లాడిన 7 మాటలకు బదులుగా 3వ పార్ట్లో దేవునికి 30 ఏళ్ళుగా 7 మాటలతో మరి దేవునికి 1000 స్తుతి స్తోత్రం చెల్లించడం గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, మొదటి మాటతో దేవునికి ప్రతి ఉదయమున స్తుతించడం కొరకు పాత నిబంధనలో ఉన్న 39 గ్రంథంలో నుండి 333 స్తుతించే వాక్యములలో 47వ స్తోత్రం, యెషయా గ్రంథములు 9వ అధ్యాయము 6వ వచనంలో ఆశ్చర్యకరుడు అయిన దేవా మీకే స్తుతి స్తోత్రం చెల్లింతుమని, దేవునికి ప్రతి ఉదయం స్తుతించడం ద్వారా మన కుటుంబంలో మంచి జరుగుతుందని, సంతోషం కలుగుతుందని నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. రెండవ మాటతో దేవునికి ప్రతి మధ్యాహ్నమున మహిమపరచుట కొరకు పత్రికా పాఠ్యములో 23 గ్రంథంలో నుండి 333 స్తుతించే వాక్యంలో 47వ స్తోత్రం, మొదటి పేతురు 3వ అధ్యాయం 20వ వచనంలో ఆత్మరూపి అయిన దేవా మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని స్తుతించడం ద్వారా మన కుటుంబంలో సమాధానం కలుగుతుందని మీకు నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. 3వ మాటతో దేవునికి ప్రతి సాయంత్రం కనపరచడం కొరకు
సువార్త పాఠ్యం 4 గ్రంథంలో నుండి 333 స్తుతించే వాక్యములలో 47వ స్తోత్రం. మత్తయి సువార్త మరి 1వ అధ్యాయము 24వ వచనంలో, నజరేయుడగు యేసు అయిన దేవా మీకే స్తుతి స్తోత్రం చెల్లించమని దేవుని స్తుతించి మహింపరిచి కనపరచడం ద్వారా మన కుటుంబంలో సంతోషము, సమాధానము, సంపూర్ణమైన ఆరోగ్యంగా మనం అందరం ఉంటామని నా అనుభవం సాక్ష్యమిస్తున్నాను. మరి 5వ మాటతో దేవునికి ప్రతి పరిశుద్ధ దినమున కృతజ్ఞత కానుక ఇచ్చుట గురించి సాక్ష్యం ఏమిటంటే, ఎవరైతే రిక్షాలు తొక్కుతున్నారో, ఎవరైతే ఆటోలు నడుపుతున్నారో, ఎవరైతే క్యాబులు నడుపుతున్నారో, ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు చేస్తున్నారో, ఎవరైతే డైలీ కూలి పనులకు వెళుతున్నారో, ప్రతి ఒక్కరు కూడా ప్రతి పరిశుద్ధ దినమున దేవునికి దశమ భాగం 10% ఇవ్వండి. అలాగే వారం వారం ఆయన ఖర్చులోంచి దేవునికి దశమ భాగం ఇవ్వండి. అలాగే నెల నెల జీతాలు తీసుకునేవారు ప్రతి నెల దేవునికి ఖచ్చితంగా దశమ భాగం ఇవ్వండి. అలాగే నెల నెల అయ్యే ఖర్చు నుంచి కూడా దశమ భాగం ఇచ్చినట్లయితే, మీరు ఎక్కడైతే ప్రభురాత్రి భోజన సంస్కారం తీసుకుంటున్నారో, ఎక్కడైతే బాప్తిసం తీసుకున్నారో ఆ సంఘ పాస్టర్ గారికి మీరు ఇచ్చినట్లయితే, ఆయన చెప్పే వాక్యం ద్వారా అనేక కుటుంబాలు రక్షణ పొందే విధంగా, అనేక కుటుంబాలు మార్పు చెందడానికి కారకులుగా మీరే అయ్యే గొప్ప భాగ్యం మీకు కలుగుతుంది. మీరు ఇచ్చే డబ్బుల ద్వారా దేవుని వాక్యం అనేకులు చెప్పే దైవ సేవకులు మరి ఈ రోజుల్లో ఉంటున్నారు. కాబట్టి అటువంటి కానుకలు ఇవ్వడం ద్వారా మీరే అనేక మందికి వాక్యాన్ని ద్వారా రక్షణ పొందే విధంగా అటువంటి గొప్ప భాగ్యం మీకు కలుగుతుంది. మీ కుటుంబంలో సంతోష, సమాధానము, సంపూర్ణమైన ఆరోగ్యాలుగా మీరందరూ ఉంటారని నా అనుభవం సాక్ష్యం ఇస్తున్నాను. 5వ మాటతో దేవునికి ప్రతిరోజు కృతజ్ఞతాస్తుతి చెల్లించడం గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, మరి క్రైస్తవ కుటుంబాలుగా ఉన్నటువంటి మనకు దేవుడు ఇచ్చిన ఒక గొప్ప భాగ్యం ఏమిటంటే, మనం ప్రతిరోజు స్లీపింగ్ చేసే సమయంలో మనందరం కూడా ఈరోజు దేవుడు మరి అన్ని మతాలలో ఉన్న, అన్ని కులాలలో ఉన్న, అన్ని రకాల పేద ప్రజలు, కోటీశ్వరులు, ప్రతి అందరి కుటుంబాలని దేవుడు ఈరోజు అందరినీ కాచి కాపాడినందుకు మనమే దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించినట్లయితే దేవుడు మన కుటుంబంలో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు చెల్లిస్తాడని నా అనుభవం సాక్ష్యమిస్తున్నాను. అదే మరి ప్రతిరోజు కూడా మరి గవర్నర్ కొరకు, ప్రధానమంత్రి కొరకు, రాష్ట్రపతి కొరకు, ముఖ్యమంత్రి కొరకు, మరి డాక్టర్ల కొరకు, నర్సుల కొరకు, జడ్జీల కొరకు, లాయర్ల కొరకు, పోలీస్ అధికారుల కొరకు, ప్రభుత్వ అధికారుల కొరకు, ప్రతిరోజు కూడా కూలి పనులు చేసుకునే వారి కొరకు, విదేశాలకు ఫారిన్ కంట్రీస్కి వెళ్ళేవారిని, వచ్చేవారిని, విమానం నడిపేవారిని, ట్రైన్లు, బస్సులు, లారీలు, డీసీఎంలు, కార్లు, క్యాబ్లు, మరి స్కూటీలు, బండ్లపై వెళ్ళేవారిని, పిల్లలు వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు అందరినీ దేవుడు ఈరోజు కాసి కాపాడినందుకు, అనేక మందికి నార్మల్ డెలివరీ ద్వారా మరి ఆడబిడ్డకు, మగబిడ్డ కవలకు జన్మనిచ్చినందుకు, ఇవన్నీ అనేక మంది స్వస్థత పొందుకుని ఇంటికి వచ్చినందుకు, వీరందరిని గురించి మనం దేవునికి స్తుతి స్తోత్రాలు చెల్లించినట్లయితే దేవుడు మన కుటుంబంలో ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడని నా అనుభవం మీకు సాక్ష్యం ఇస్తున్నాను. మరి 6వ మాటతో దేవునికి ప్రతిరోజు సాక్ష్యంతో సృష్టించడం గురించి నా అనుభవ సాక్ష్యం ఏమిటంటే, ఈ రోజున మరి 47వ ఎపిసోడ్లో 47వ మాటల గురించి, 47వ స్తుతించడం గురించి, 47వ మహిమపరచడం గురించి, 47వ గణపరచడం గురించి, 47వ కృతజ్ఞత కానుకల గురించి, 47వ కృతజ్ఞతతో స్తుతించడం గురించి, 47వ సాక్ష్యంతో స్తుతించడం గురించి, 47వ వేకువజామున విజ్ఞాపన ప్రార్థన గురించి, 47వ కలిపే మాటల గురించి, విడదీసే మాటల గురించి ఈరోజు టీవీలో మీ అందరికీ చెప్పే భాగ్యం దేవుడు దయచేసినందుకు స్తుతి స్తోత్రం చెల్లించుతున్నాను. మరి 7వ మాటతో దేవునికి ప్రతిరోజు వేకువజామున విజ్ఞాపన ప్రార్థన, మరి మీరు నేను కలిసి చేసే ప్రార్థన ఏమిటంటే, మరి ఎవరైతే నిరుపేదలుగా ఉంటున్నారో, చదువుకునే స్తోమత లేకుండా ఉంటున్నారు, మరి గర్భఫలాలు లేక బాధపడుతున్నారు, వివాహాలు జరగక బాధపడుతున్నారు, ఉద్యోగాలు రాక బాధపడుతున్నారు, విదేశాలకు వెళ్ళడానికి డబ్బు లేక బాధపడుతున్నారు, అప్పులై బాధపడుతున్నారు, ఇంటి అద్దె కట్టుకోలేక బాధపడుతున్నారు, అనేక మంది వ్యాపారాలు నష్టం కలిగి బాధపడుతున్నారు, అనేక మంది అనేక రకాలుగా మరి అత్త పెట్టే హింసలకు కోడలు బాధపడుతుందో, కోడలు మరి పెట్టే బాధలకు మామయ్య, అత్త బాధపడుతున్నారు, మరి బాధలకు భార్యలు బాధపడటం, అలాగే భార్యలు బాధ పెట్టడం ద్వారా మరి భర్తలు బాధపడటం, మరి తల్లిదండ్రులు పెట్టే బాధల వల్ల మరి పిల్లలు బాధపడటం, అనేక రకాలుగా బాధపడి వారందరి కొరకు మీరు నేను కలిసి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ప్రశస్తమైన బంగారు పాదాలకు లెక్కలని స్తుతి స్తోత్రాలు చెంచుకుంటున్నాను తండ్రి. ఇదే నాన్న ప్రభా 47వ ఎపిసోడ్ చెప్పే భాగ్యం దయచేసినందుకు స్తోత్రాలు చెంచుకుంటున్నాను తండ్రి. ఈ టీవీ ద్వారా, యూట్యూబ్ ద్వారా ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరిపై మీ హస్తం ఉంచండి, మీ కాపుదలు ఉంచండి. ఎవరైతే కన్నీరు కారుస్తున్నారో, ఎవరైతే గృహంలో ప్రభా శాంతి లేక, సమాధానం లేక, సంపూర్ణ ఆరోగ్యం లేక బాధపడుతున్నారో వారి గృహాల్లో విడుదల కలిగించండి. అనేక మంది వివాహాలు జరిగేలాగా సహాయం తెచ్చండి, అనేక మంది ఉద్యోగాలు వచ్చేలాగా సహాయం తెచ్చండి, అనేక మందికి పిఆర్ వచ్చేలాగా సహాయం తెచ్చండి, అనేక మంది ఫారిన్ కంట్రీస్ వెళ్ళేలాగా సహాయం తెచ్చండి, అనేక మంది గృహాల్లో ప్రభా మరి వివాహాలు జరిగేలాగన, అనేక మంది గర్భఫలాలు కలిగేలాగన ఈ రోజున ప్రభా, అలాగే
నాయన ప్రభు నార్మల్ డెలివరీ ద్వారా ఆడబిడ్డకు మగబిడ్డకు కావాలకు జన్మనిచ్చినందుకు మరి పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారిని వరకు గృహప్రవేశాలు చేసుకున్న వారి కొరకు అలాగే నూతనంగా ఈరోజే వివాహం చేసుకున్న కుటుంబాలందరిపై మీ హస్తము కాపుదల నుంచి ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించి ఆశ్రయించి మీ దైవమీ కాపుదల కాసి కాపాడండి. అంతే మాత్రం కాకుండా చిన్న బిడ్డలు స్కూల్కి వెళ్ళి వచ్చినప్పుడు అలాగే యవనస్తులు కాలేజీకి వెళ్ళి వచ్చినప్పుడు అలాగే భార్య భర్తలుగా మరి ఉద్యోగ నిమిత్తమై వెళ్ళి వచ్చినప్పుడు అందరినీ కూడా మీరు దీవించి ఆశ్రయించి మీ దైవమీ కాపుదల ప్రతి ఒక్కరిని కాసి కాపాడవలసిందిగా మా ప్రభును మీ ప్రియకముడు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించున్నాను. ఈ రోజున 47వ ఎపిసోడ్ చెప్పే భాగ్యం దేవుడు దయచేసినందుకు దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించుకుంటూ ఈ 47వ ఎపిసోడ్ చూసిన మీ అందరికీ మరొకసారి నా ప్రత్యేకమైన కృతజ్ఞత తెలియజేస్తూ ఈ 47 ఎపిసోడ్ మాటలను ముగిస్తున్నాను. ఆమేన్ ఆమేన్ ఆమేన్.